ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఇప్పటివరకు జరిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో సో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి అంటే సో అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎలా మాట్లాడాలి అండ్ టిప్స్ అలాగే ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు ఇవన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఈ రోజు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నారు, అలాగే దానికి ఆన్సర్ మనం 30 సెకండ్స్ టు 60 సెకండ్స్ లోపు ఎలా ఆన్సర్ చేయాలి అది కూడా ఇంగ్లీష్లో. సో ఎలా చెప్పాలి ఏంటన్నది క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒక్కటే, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా ఇప్పటివరకు అడిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పై ఏమేమి క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ హ్యాండిల్ వర్క్ ప్రెజర్? సో మీరు వర్క్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు చూడండి. ఐ హ్యాండిల్ ప్రెజర్ బై ప్లానింగ్ మై వర్క్ ప్రాపర్లీ. అంటే మీరు సో ఒక వర్క్ ఉంది, దాన్ని ప్రాపర్గా ఒక ప్లాన్ వేసుకుంటారు. నెక్స్ట్, ఇన్స్టెంటెడ్ ఆఫ్ గెటింగ్ స్ట్రెస్డ్ ఐ ఫోకస్ ఆన్ వన్ టాస్క్ ఎట్ ఏ టైం. ఒక టాస్క్ అన్నది ఎట్ ఏ టైం కల్లా ప్లాన్ వేసుకుని ఆ టాస్క్ అన్నది ఫినిష్ చేయడం. ఐ బిలీవ్ దట్ స్టేయింగ్ కామ్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్. సో ఆ వర్క్ గురించి ప్రెజర్ కాబట్టి ఆ వర్క్ గురించి ఏమైనా హెల్ప్ తీసుకొని ఆ వర్క్ అన్నది ఫినిష్ చేయడం, అది కూడా ఫాస్ట్గా కామ్గా ఉండి దానికి ఒక ప్లానింగ్ వేసుకుని ఆ వర్క్ అన్నది ఫినిష్ చేయాలి. సో ఎటువంటి ప్రెజర్ లేకుండా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కెన్ యూ వర్క్ ఇన్ ఏ నైట్ షిఫ్ట్స్? అంటే మీరు వర్క్ నైట్ షిఫ్ట్స్ అప్పుడు చేస్తారా? నైట్ షిఫ్ట్ అయినా మార్నింగ్ షిఫ్ట్ అయినా ఏ షిఫ్ట్ అయినా కూడా మనం కంపెనీలో జాబ్ చేసేటప్పుడు సో ఏ షిఫ్ట్ అయినా కూడా మనం చేయాలి కాబట్టి చూడండి దానికి ఎలా ఆన్సర్ ఇవ్వాలో చూడండి. ఎస్, ఐ ఆమ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్. ఏ షిఫ్ట్ అయినా కూడా వర్క్ అన్నది చేస్తాం, ఎందుకంటే కంపెనీలో వర్క్ చేసినప్పుడు సో డే షిఫ్ట్ అయినా అలాగే నైట్ షిఫ్ట్ అయినా చేయాలి కాబట్టి. సో ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అయినా కూడా చేస్తాము. ఐ అండర్స్టాండ్ దట్ ద కంపెనీ రిక్వైర్స్. సో కంపెనీ రిక్వైర్స్ని అర్థం చేసుకుని నైట్ షిఫ్ట్ అయినా చేయగలం. సో సపోర్ట్ అట్ డిఫరెంట్ టైమ్స్ అయినా కూడా డిఫరెంట్ షిఫ్ట్స్ అయినా కూడా కంపెనీకి సపోర్ట్గా ఉంటాము. సో నెక్స్ట్ చూడండి, అండ్ ఐ ఆమ్ రెడీ టు అడ్జస్ట్ మై షెడ్యూల్ అకార్డింగ్ టు ద వర్క్ రిక్వైర్మెంట్స్. ఈ వర్క్ రిక్వైర్మెంట్స్ కోసం నా షెడ్యూల్ని మార్చుకుంటాను, అంటే నా షెడ్యూల్ ప్రకారం నేను వర్క్ చేస్తాను, నైట్ షిఫ్ట్ అయినా డే షిఫ్ట్ అయినా. సో ఇలా సింపుల్గా 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలి. సో నెక్స్ట్ చూడండి, వై షుడ్ వి హైర్ యూ? అంటే మిమ్మల్ని అసలు వర్క్లోకి ఎందుకు తీసుకోవాలి, మిమ్మల్ని జాబ్లోకి ఎందుకు తీసుకోవాలి అంటున్నారు. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, ఏదన్నా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా అది కూడా చెప్పొచ్చు. చూడండి, ఐ హ్యావ్ ద బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ జాబ్. ఈ జాబ్కి నాకు కంప్యూటర్ స్కిల్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఐ ఆమ్ వెరీ డెడికేటెడ్ అండ్ విల్లింగ్ టు లెర్న్ క్విక్లీ. నేను త్వరగా అర్థం చేసుకోగలను. చూడండి, ఇఫ్ యూ హైర్ మీ అంటే మీరు నన్ను తీసుకోవచ్చు. ఐ విల్ గివ్ మై 100% ఎఫర్ట్ ఆఫ్ ద కంపెనీ. ఈ కంపెనీకి నా ఎఫర్ట్స్ అన్నీ కూడా పెడతాను, అంటే 100% ఎఫర్ట్స్ పెట్టి వర్క్ ఫినిష్ చేస్తాను, వర్క్ కంప్లీట్ చేస్తాను. ఇలా మనం ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ నో అబౌట్ దిస్ జాబ్ రోల్? అంటే మీకు జాబ్ రోల్ గురించి ఏం తెలుసో చెప్పమంటున్నారు. అంటే సో పలానా జాబ్ ఉంది, సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి మనం సింపుల్గా ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్స్ యూజ్ చేస్తూ 30 సెకండ్స్ టు 60 సెకండ్స్ వరకు ఆన్సర్ చేయాలి. అది ఎలా చూద్దాం. యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నాకేం తెలుసు అంటే దిస్ రోల్స్ ఇన్వాల్వ్స్ హ్యాండ్లింగ్ కస్టమర్ or data entry task remotely. It requires patience, good listening skills and ability to solve ప్రాబ్లమ్స్ ఓవర్ ద కాలర్ షార్ట్. సో ఇలా మనం సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట. ఇంకా దీనికి ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. నేను 30 సెకండ్స్లో ఆన్సర్ ఎలా ఫినిష్ చేయాలని సింపుల్గా అయితే చెప్తున్నాను. మీరు ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలన్నా కొన్ని సెంటెన్స్ యాడ్ చేసుకోవాలన్నా సో యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 2 years? చూడండి, నెక్స్ట్ 2 yearsలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోగలరు, అంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు. చూడండి, ఇన్ ద నెక్స్ట్ 2 yearsలో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్.
సో మై స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాను అండ్ బికమ్స్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మై జాబ్. ఐ వాంట్ టు గ్రో విత్ ఇన్ దిస్ కంపెనీ అండ్ టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఏ టీమ్ లీడర్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. సో నెక్స్ట్ 2 yearsలో నేను టీమ్ లీడర్ అవ్వాలనుకుంటున్నాను, అలాగే కంపెనీస్కి మంచి రెస్పాన్సిబిలిటీగా కేర్ తీసుకునేలాగా. సో ఇలా మనం ఒక 3 lines అయితే మనం 30 secondsలో ఆన్సర్ చేయాలి. అంటే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ని మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకొని సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ట్రై చేస్తే సరిపోతుంది. సో ఇప్పటి వరకు జరిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. క్లియర్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్కి కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్తో మీరు కంఫర్టబుల్లేనా? ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకోగలను, స్పీక్ అండ్ రైట్ బేసిక్ ఇంగ్లీష్. సో బేసిక్ ఇంగ్లీష్ని నేను అర్థం చేసుకోగలను, అలాగే రాయగలను, అలాగే మాట్లాడగలను. సో నెక్స్ట్ చూడండి. ఐ ఆమ్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై వొకాబులరీ అండ్ ఫ్లూయెన్సీ. ఐ కెన్ కమ్యూనికేట్ క్లియర్లీ విత్ కస్టమర్స్ అండ్ టీమ్ మెంబర్స్. ఇలా ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ చేయాలి. సో రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. అంటే ఇప్పటివరకు అడిగిన స్కిల్ టెస్ట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమేమిటో చూద్దాం. రిమైనింగ్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో దాని యొక్క మీనింగ్ అయితే క్లియర్గా అర్థం చేసుకోండి. సో మనల్ని అడిగేది బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. అంటే వర్క్ ఎలా చేస్తారు, మీ యొక్క వీక్నెస్ ఏంటి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అప్పుడు వర్క్ ఎలా చేస్తారు, మీరు ఎలా మేనేజ్ చేస్తారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ గురించి, ట్రిప్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం బేసిక్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం క్లియర్గా అర్థం చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకుని మనం ఆన్సర్ చేయాలి, అది కూడా బేసిక్ ఇంగ్లీష్తోనే. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. హౌ విల్ యూ మేనేజ్ పవర్ కట్స్ ఆర్ ఇంటర్నెట్ ఇష్యూ? ఏదైనా ఇంటర్వ్యూ ఇష్యూ వచ్చినా లేకపోతే పవర్ కట్ అవ్వడం ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? చూడండి. ఐ హ్యావ్ ఏ పవర్ బ్యాకప్ ఇన్వర్టర్ అంటే ఏదన్నా ఇన్వర్టర్ ఎట్ ఏ హోమ్. సో ఇంటి దగ్గర ఇన్వర్టర్ పెట్టించుకోవడం, లేకపోతే ఇంటర్నెట్, మొబైల్, వాట్సాప్, వైఫై పెట్టించుకోవడం ఇలా ఉంటుంది కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి. ఐ హ్యావ్ ఏ పవర్ బ్యాకప్ ఆర్ ఇన్వర్టర్ ఎట్ మై హోమ్. ఫర్ ద ఇంటర్నెట్ ఐ హ్యావ్ మొబైల్ హాట్స్పాట్ యాజ్ ఏ బ్యాకప్ ఇన్ కేస్ ఆఫ్ లేకపోతే వైఫై ఇలా అనమాట. ఐ విల్ ఇన్ష్యూర్ దట్ మై వర్క్ ఈజ్ నాట్ ఇంటర్ప్రిటెడ్. ఇలా మనం సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? స్ట్రెంగ్త్ కూడా అడుగుతారు. ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను చూడండి. సో ఇది వచ్చేసరికి వీక్నెస్. సో వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? మీ యొక్క వీక్నెస్ ఏంటి? త్వరగా కొంతమందిని నమ్మేయడం, ట్రస్ట్ పీపుల్స్ వెరీ ఈజీలీ. సో ఈజీగా మనం నమ్మేయడం, దానివల్ల చూడండి అదే మనం ఎలా ఇంగ్లీష్లో చెప్పాలి. సమ్ టైమ్స్ ఐ ట్రస్ట్ పీపుల్ వెరీ ఈజీలీ విచ్ కెన్ బీ ఏ డిసడ్వాంటేజెస్ అండి. సో ఐ టేక్ ఏ లిటిల్ ఎక్స్ట్రా టైం టు డబల్ చెక్ మై వర్క్. కొన్నిసార్లు డబల్ ఎక్స్ట్రా టైం అవ్వడం, డబల్ వర్క్ చేసుకోవడం ఇలా అనమాట. బట్ ఐ ఆమ్ లెర్నింగ్ టు బ్యాలెన్స్ ఇట్. సో నేర్చుకుని నా వర్క్ని అన్నది బ్యాలెన్స్ చేసుకోగలను. ఇదన్నమాట వీక్నెస్ వచ్చేసరికి. ట్రస్ట్ పీపుల్స్ ఈజీగా కొంతమంది నమ్మేయడం, వీటి గురించి ఒక్కొక్కసారి స్ట్రెస్ఫుల్ ఫేస్ చేసి సార్లు ఎక్స్ట్రా టైం తీసుకుని వర్క్ని ఫినిష్ చేయడం, డబల్ వర్క్ కావడం ఇలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కెన్ యూ టైప్ ఫాస్ట్ అంటే మీరు ఫాస్ట్గా టైప్ చేయగలరా? ఎస్ ఐ ప్రాక్టీస్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే టైపింగ్ అనేది ఫాస్ట్గా చేయగలరు కదా. సో అదే మనం చెప్పాలి. ఎస్ ఐ హ్యావ్ ప్రాక్టీస్ టైపింగ్ అండ్ ఐ హ్యావ్ ఏ డీసెంట్ టైపింగ్ స్పీడ్. చూడండి. ఐ కెన్ టైప్ వితౌట్ లుకింగ్ ఎట్ ద కీబోర్డ్ అంటే కీబోర్డ్ని చూడకుండా నేను టైప్ చేయలేను. ఫ్రీక్వెంట్గా మనం కీబోర్డ్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ పైకి చూస్తూ కింద చూస్తూ టైప్ చేయగలం. నెక్స్ట్ చూడండి. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ మేనేజ్ డేటా ఎంట్రీ టాస్క్ ఎఫిషియెంట్లీ. మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలన్నమాట. సో అది కూడా బేసిక్ ఇంగ్లీష్తో లేకపోతే తెలుగు. అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్, ఫుల్ ఇంగ్లీష్ అనే కాదు అండ్ ఫుల్ తెలుగు అనే కాదు. సో రెండు మిక్స్ చేసి అండ్ మన లైఫ్లోనే అంటే మనం చేసేదే సో మనం చెప్పాలంతే. మనం కొత్తగా తీసుకొచ్చి కొత్తగా చదివి కొత్తగా నేర్చుకొని చెప్పడమేం కాదు. మనం ఏం చేస్తామో దాన్నే మనం చెప్పడం. ఒక క్వశ్చన్ ఉంది. మొత్తం టోటల్ 10 క్వశ్చన్స్ అండి. అంటే ఇప్పటివరకు ఇంతకుముందు 10 క్వశ్చన్స్ పెట్టాను. సో రిమైనింగ్ 10 క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. ఇంతకుముందు అడిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్, అందులో మళ్ళీ 3 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎందుకు మీరు ఫాస్ట్గా చేయలేరు ఇలా అనమాట. మళ్ళీ 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ వీక్నెస్ ఎందుకు మీరు నమ్ముతున్నారు ఇలా మనల్ని ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ అందులోనే మనల్ని 3 క్వశ్చన్స్ కానీ 2 క్వశ్చన్స్ కానీ అలా అడుగుతారు. ఇంకొక క్వశ్చన్ ఉంది, అది కూడా చూసేద్దాం.
నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ హ్యాండిల్ అన్ యాంగ్రీ కస్టమర్? అంటే యాంగ్రీ కోపంతో ఉన్న వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? కోపంతో ఉన్న కస్టమర్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాబ్లం ఏంటన్నది మనం కూల్గా అర్థం చేసుకొని, సో వాళ్ళు మాట్లాడే విధానం అండ్ వాళ్ళు మాట్లాడిన ప్రాబ్లం గురించి సో అర్థం చేసుకొని చూడండి. ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండ్ స్పీక్ పొలిట్లీ, వాళ్ళు దేనికోసం ఎందుకు కోప్పడుతున్నారో సో దాన్ని తెలుసుకుని ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్. సో సైలెంట్గా సో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఒక బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ చెప్పడం. సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. ఫస్ట్ ఐ విల్ లిజన్ టు ద ప్రాబ్లమ్ వితౌట్ ఇంటర్ప్యూటింగ్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండ్ స్పీక్ పొలిట్లీ. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ టు కామ్ దెమ్ డౌన్. సో ఇలా మనం ఇంగ్లీష్ సెంటెన్స్తో బేసిక్ ఇంగ్లీష్తో మనం ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. సో ఇందులో మనం మళ్ళీ 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఎలా మీరు సొల్యూషన్ చెప్తారు, దానికి ఎలా సొల్యూషన్ చెప్తారు, వాళ్ళని ఎలా కామ్ చేస్తారు, సో వాళ్ళ యొక్క కోపానికి కారణం ఎలా తెలుసుకుంటారు, తెలుసుకుని ఏం చేస్తారు, ఇలా మనల్ని మళ్ళీ 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్ పైనే మళ్ళీ మీరు చెప్పిన ఆన్సర్ని బట్టి ఓకే మీరు విన్నారు కదా, మీరు విన్నదాన్ని మీరు ఎలా చెప్తారు, ఇలా మనల్ని 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో లాస్ట్ 50 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఇలానే జరుగుతుంది. బట్ మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో మాకు రాదు, ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్స్ ఉంటుందేమో, ఎలా ఏంటి అని ముందే టెన్షన్ పడవద్దు. మీ టెన్షనే వచ్చిన దాన్ని కూడా మీరు చెప్పలేరు అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది కాన్ఫిడెంట్గా, అలాగే ఐ కాంటాక్ట్ ఉండాలి. అంటే మీరు కెమెరా వైపుకు చూస్తూ మాత్రమే చెప్పాలి. లేదు మాకు రాదు, మిస్టేక్ చెప్పేస్తున్నామేమో, ఎలాగో ఏంటో పక్కకు చూస్తూ కిందకు చూస్తూ ఆన్సర్ చేశారంటే అక్కడే మీ మార్క్స్ పోతాయి. సో మీరు చేయవలసింది ఒకటే, వచ్చిందో రాదో, సో రాంగో కరెక్టో ఏదో ఒకటి మీరు చెప్పాలి. సైలెంట్గా ఉండిపోతేనే కదా మార్క్స్ తగ్గిపోతుంది. మీకు అసలు ఏం స్కిల్ ఉందో తెలిసేది. సో మీరు చెప్పేది కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మార్క్స్ అయితే ఉంటుంది. సో ప్రజెంటేషన్ చేయకపోతేనే, మీరేం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతేనే మీరు మార్క్స్ అనేది తగ్గిపోతుంది. అసలు ఏం మార్క్స్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, మీకు స్కిల్ ఏముంది, ఏం తెలుస్తుంది సైలెంట్గా ఉండిపోతే. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిటితో మీరు ఇచ్చిన క్వశ్చన్కి, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్గా చెప్పేయండి. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్ అంటేనే మీ లైఫ్లో జరిగాయి, మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఎలా మాట్లాడతారు, మీ యొక్క స్పీకింగ్ లెవెల్ ఏంటి, వీటి గురించి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే పెడతారనమాట. సో మాట్లాడకుండా ఉంటేనే మీకు మార్క్స్ ఏమీ రావు. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు, వీటిపై క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. అండ్ చాలామంది తెలుగు మీడియం ఎలా మాట్లాడాలి ఏంటి అని భయపడుతున్నారు. సో వాళ్ళందరి కోసం అండ్ ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు, ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, మనం ఏం చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో చేశాను. అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి. ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంతకుముందు జరిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఈ 10 క్వశ్చన్స్, ఇంకా ముందు 10 క్వశ్చన్స్ అవి ఆల్రెడీ పెట్టాను, అవి కూడా చూడండి. సో ఇదండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పై క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. సో మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.